టెస్ట్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పగానే భారత జట్టు పరిస్థితి ఏంటని అభిమానులు ఆందోళన చెందారు. ఎందుకంటే భారత జట్టుకు ఇద్దరు పిల్లర్స్లా ఉండేవాళ్లు. మేమున్నామంటూ జట్టును ఆదుకునేవాళ్లు. ఓపెనర్గా, కెప్టెన్గా రోహిత్ చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. కోహ్లీ అయితే టెస్టుల్లో మరో లెవెల్ చూపించాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ భారత కెప్టెన్గా రికార్డుల్లో ఉన్నాడు. 2-3 సంవత్సరాల క్రితం వరకు లాంగ్ ఫార్మాట్లో తిరుగులేని బ్యాటర్గా కనిపించాడు. ఆ తర్వాత కాస్త గ్రాఫ్ తగ్గిన దాదాపు 10 సంవత్సరాల పాటు కోహ్లీ, రోహిత్ కలిసి భారత జట్టుకు అస్త్రాల్లో ఉపయోగపడ్డారు. ఇద్దరి మధ్య బాండింగ్ కూడా మరో రేంజ్లోనే ఉంటుంది. అంచనాలకు తగినట్టే భారత జట్టు తరపున ఇద్దరు ఎన్నోసార్లు అద్భుతాలు చేశారు. ఇద్దరు ఒక్కసారి సైడ్ అవ్వడంతో భారత జట్టుకు టెన్షన్ తప్పదని ఫ్యాన్స్ భావించారు. కానీ బాధ్యతలు పంచుకునేందుకు తాము సిద్ధమని కుర్రాళ్లు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ ఇప్పుడు ముందుకొచ్చారు. రోహిత్, కోహ్లీ శకం ముగిసిందని, ఇప్పుడు జైస్వాల్, గిల్ శకం మొదలైంది అనుకునేలా ఇంగ్లాండ్తో తొలి టెస్టులోనే రఫాడించారు. ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను ఆడుకున్నారు. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ అవుట్ అయ్యాక జైస్వాల్, గిల్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో బ్యాటింగ్ చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లకు అవకాశాలు ఇవ్వలేదు. బిగ్ పార్ట్నర్షిప్ నమోదు చేయాలనే పట్టుదలతోనే బ్యాటింగ్ సాగించారు. తొలి రోజు ఆటలోనే ఇద్దరూ తమ పవర్ ఏంటో చూపించారు. యశస్వి జైస్వాల్ అయితే ఎప్పటిలాగే దూకుడుగా ఆడేశాడు. ఇంగ్లాండ్పై తన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నాడు. గతేడాది స్వదేశంలో ఇంగ్లాండ్ను ఉతికేసిన జైస్వాల్ ఇప్పుడు ప్రత్యర్థి గడ్డ మీదే దంచేశాడు. పదునైన పేస్ బౌలింగ్ను ఎదుర్కొని పరుగులు సాధించాడు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమని చెప్పేశాడు. శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్గా, బ్యాటర్గా ఏమాత్రం తగ్గలేదు. ఇంగ్లాండ్ బౌలర్లకు రెస్పెక్ట్ ఇస్తూనే క్రీజులో పాతుకుపోయాడు. శుభారంభాన్ని పెద్ద స్కోరుగా మలుచుకున్నాడు. భారీ స్కోర్ సాధిస్తే ప్రత్యర్థి జట్టును ఆత్మరక్షణలో పడేయొచ్చు అనుకున్నాడు. అందుకు తగినట్టే బ్యాటింగ్ స్కిల్స్ చూపించాడు. రోహిత్ రిటైర్ అయ్యాక అతడిలాగే దూకుడుగా ఆడే బాధ్యతను జైస్వాల్ తీసుకున్నాడు. 4వ స్థానంలో కోహ్లీలాగే శుభ్మన్ మ్యాజిక్ చేశాడు. రోహిత్, కోహ్లీ జోడీలా భారత జట్టుకు తాము ఉన్నామని జైస్వాల్, శుభ్మన్ జోడీ చాటుకుంది. ఇక మొదటి రోజు ఆటలో హ్యాండ్స్ క్రాంప్స్కు జైస్వాల్ గురయ్యాడు. ఫిజియోలు యువ ప్లేయర్కి చికిత్స చేసిన సమయంలో జైస్వాల్కు శుభ్మన్ గిల్ స్వయంగా అరటిపండు తినిపించాడు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో చెప్పడానికి ఈ సీనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.